మీరు కళ్ళు మూసుకొని ఎవరినైతే నమ్ముతారో వారే మీ కళ్ళు తెరిపించే గుణపాఠం కూడా నేర్పుతారు. అంటే చెడ్డవారికి దగ్గరగా ఉన్నా ఏమీ కాదు, కానీ అవసరాల కోసం వాడుకునే మనిషికి మాత్రం వీలైనంత దూరంగా ఉండాలి. మీ గురించి 10 మంది గొప్పగా మాట్లాడుకోవాలి అంటే ముందుగా మీరు 100 మంది గొప్ప వాళ్ళ గురించి తెలుసుకోవాలి. నీది కానిది నువ్వు ఎంత కావాలనుకున్నా మీకు దక్కదు. నీదైనది ఎంత వద్దనుకున్నా నిన్ను వదిలి వెళ్ళదు. మంచితనం అనేది ఉంటే చాలు మిత్రమా, దాన్ని నిరూపించుకోవడం కోసం కింద మీద పడనవసరం లేదు. అలా పడితే అంతకన్నా మూర్ఖత్వం మరొకటి లేదు. కన్నీళ్లు కారిస్తే కాదు, చెమట చుక్కలు చిందిస్తేనే చరిత్ర రాయగలవు. మీకు విలువ లేని చోట ఎంత శుభ్రమైన పనైనా సరే, సుఖవంతమైన పనైనా సరే భారంగానే ఉంటుంది. మీకు విలువ ఇవ్వని చోట మనశ్శాంతిగా ఇష్టంగా అస్సలు పని చేయలేరు. ఒక మనిషి మనసు ఎంత నిర్మలంగా ఉంటే అతని జీవితం అంత ఆనందంగా ఉంటుంది. అప్పులు చేసి గొప్పవారిగా బతికే కన్నా గంజి నీళ్లు తాగి గౌరవంగా బతికేవారే గొప్పవారు. అందరూ నీతో చివరిదాకా ఉండాలని ఏమీ లేదు మిత్రమా. ఎవరి ప్రయాణం వారిది. వారితో ఉన్నంతసేపు ఆనందంగా ఉండటమే వివేకం. ఏది శాశ్వతం కాదు. మిమ్మల్ని మీరు ఒత్తిడికి గురి చేసుకోకండి. ఎంతటి కఠినమైన పరిస్థితి అయినా సరే మారిపోక తప్పదు. నీలో ఏ శక్తి అలాగే ఏ సామర్థ్యం లేకున్నా పర్వాలేదు, కానీ సోమరితనాన్ని మాత్రం దగ్గరికి కూడా రానివ్వవద్దు. సోమరిపోతులు దేన్ని సాధించలేరు. మీ గతం గురించి తవ్వుకోకండి, అలాగే మీ భవిష్యత్తు గురించి కలలు కనకండి. కేవలం వర్తమానం పైన దృష్టి పెట్టండి. నువ్వు ప్రశ్నించకపోతే సమాధానం దొరకదు, అలాగే నువ్వు ప్రయత్నించకపోతే విజయం దక్కదు. అందుకే ఆత్మవిశ్వాసంతో ముందుకు అడుగు వేయాలి. మనిషిలో లోపాలు ఉంటే ఎలాగైనా సరిదిద్దుకోవచ్చు, సరిచేసుకోవచ్చు. కానీ మనసులో లోపాలు ఉంటే అవి సరిచేయడం అసాధ్యం. కొన్నిసార్లు నెగ్గాలి అంటే మనం తగ్గాలి, ఇంకొన్నిసార్లు తెగించి ముందుకు వెళ్ళాలి. ఎదుటి వాళ్ళలో లోపాలను మాత్రమే చూసేవారికి ఈ ప్రపంచంలో ఎక్కడా కూడా మంచితనం అనేది కనిపించదు. మీ గురించి అందరూ మంచిగా అనుకుంటున్నారా లేదా అని మాటిమాటికి తెలుసుకోవడం కాదు, ఒక మానసిక లోపమే అది. సుత్తితో ఒక దెబ్బ కొట్టగానే బండరాయి ముక్కలవదు. దెబ్బ వెనక దెబ్బ వస్తూనే ఉండాలి, పడుతూనే ఉండాలి. అలాగే ఒక ప్రయత్నం తర్వాత విజయం రాదు, దానికి విరామం లేని ప్రయత్నం కావాలి. బ్రతుకు అనేది మన ఇంటి కిటికీ లాంటిది మిత్రమా. తెరిస్తే వెలుగు, లేదంటే చీకటి. అలాగే శ్రమిస్తే సుఖం, లేదంటే అంతా దుఃఖం. అంతా నీ చేతుల్లోనే ఉంటుంది. ఏది ఎంచుకుంటావో నీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. మీ విజయాన్ని అడ్డుకునేది మీలోని ప్రతికూల ఆలోచనే. కింద పడ్డామని ప్రయత్నం ఆపేతే చేసే పనిలో ఎప్పటికీ విజయం సాధించలేవు. వైఫల్యంతో వెనుదిరిగేవారు కొందరు, పట్టుదలతో అక్కడి నుండే మొదలుపెట్టేవారు కొందరు. ఎక్కడ మొదలు పెట్టామన్నది ముఖ్యం కాదు, ఎక్కడ ముగించామన్నదే ముఖ్యం. గమ్యం లేకుండా ప్రయాణం చేయకండి. గమ్యం చేరాక ప్రయాణాన్ని మర్చిపోకండి. ఎంత సున్నితమైన దారమైనా తానంతటా తెగిపోదు, ఎవరో ఒకరు ఏదో ఒకవైపు లాగితే తప్ప. అలాగే ఎంత గొప్ప బంధమైనా సరే దానంతటా అదే విడిపోదు, మూర్ఖంగా ఎవరో ఒకరు తెంచుకోవాలని ప్రయత్నిస్తే తప్ప. ప్రతి ఒక్కరూ చెప్పేది వినండి, కొందరితోనే మాట్లాడండి. ప్రతి మనిషి అభిప్రాయాన్ని పరిగణించండి, తీర్పుని మాత్రం భద్రపరచండి. నీకు లేని వాటి కోసం పాకులాడుతూ ఉన్న వాటిని వృధా చేసుకోవద్దు. ఎదురువారు నీకు కోపం తెప్పించే పనులు చేశారని మీరు కూడా వారికి కోపం తెప్పించే పనులు చేయవద్దు. అలా చేస్తే మీకు వారికి తేడా లేకపోతుంది, ఏమీ ఉండదు. అలాగే విశ్వాసం లేని వ్యక్తి మనసులో నమ్మకం వెతకడం అంటే చీకటిలో దారి వెతకడమే, ఎడారిలో నీరు వెతకడమే. నిరాశ తప్ప మరేమీ ఉండదు.
మీ సమస్యలకు మించి ఆలోచించడం మానేసి వాటి పరిష్కార మార్గాల గురించి ఆలోచించడం మొదలుపెట్టినప్పుడే నువ్వు అభివృద్ధి చెందుతావు. చెయ్యి జారిన బంధం అలాగే నోరు జారిన మాట ఎప్పటికీ తిరిగి రావు. అందుకే మాట్లాడే ముందు 1-2 సార్లు ఆలోచించి మాట్లాడాలి. అనుకున్నది సాధించాలంటే తీవ్ర తపన మాత్రమే కాదు, ఎంతో ధైర్యం కూడా ఉండాలి. మీకు గెలవాలన్న తపన, అలాగే గెలవగలను అన్న నమ్మకం, నిరంతర సాధన, ఈ 3 ఉంటేనే ఈ ప్రపంచంలో దేన్నైనా సాధించగలరు. దానం చేయలేనటువంటి ధనవంతుడి కన్నా కూడా దానగుణం ఉన్న బిచ్చగాడు చాలా మేలు కాదంటారా? మీ చేతికి ఉన్న 5 వేళ్ళు సమానంగా ఎలా అయితే ఉండవో, ఈ లోకంలో కూడా అందరు వ్యక్తులు ఒకేలాగా ఉండరు. మీకు నచ్చకపోతే మన మనసులో నవ్వుకొని వదిలేయండి అంతే తప్ప అందరినీ మార్చాలి అనుకోవడం మాత్రం మీ మూర్ఖత్వమే అవుతుంది. కష్టపడడానికి ఇష్టపడేవాడికి అదృష్టం కూడా వదిలి వెళ్ళదు. కూర్చొని కన్నీళ్లు కార్చడం కంటే కష్టపడి చెమటను చిందిస్తే విజయం కూడా మీ బానిస అవుతుంది. మిమ్మల్ని అపార్థం చేసుకొని నిందించే ప్రతి ఒక్కరికి మీరు సమాధానం చెప్పవలసిన అవసరం అస్సలు లేదు. అర్థం లేని మాటలకు బాధపడకూడదని మీ మనసుకు నువ్వు నచ్చచెప్పుకుంటే చాలు. నటించడం తెలిసిన వారికి ప్రాణం పోయేంత వరకు ప్రేమించడం రాదు. ప్రేమించడం తెలిసిన వారికి ప్రాణం పోతుందన్నా నటించడం రాదు. ఎక్కువగా వేచి చూడకండి. సమయం పూర్తిగా మనకు అనుకూలంగా ఎప్పుడూ ఉండదు. అహంకారం పెరిగే కొద్దీ పతనం ప్రారంభమవుతుంది. అధికార హోదా చూసి వచ్చే మర్యాదలు, అలాగే పొగడ్తలు శాశ్వతం అనుకుంటే అది నీ పొరపాటే మిత్రమా. అర్థం చేసుకుంటే కోపం కూడా అర్థవంతమైనది. అపార్థం చేసుకుంటే నిజమైన ప్రేమ కూడా అర్థం లేనిది అవుతుంది. అందం అనేది నవ్వే పెదాల్లో ఉండదు, బాధను దాచుకునే హృదయంలో ఉంటుంది. అందం అనేది అవమానించే గుణంలో ఉండదు, ప్రేమతో అభిమానించి ఆదరించే గొప్ప మనసులో ఉంటుంది. అందం అనేది శరీరానికి సంబంధించింది కాదు, స్వచ్ఛమైన మనసుకు సంబంధించింది. సమయం ఉన్నప్పుడు ఎవరైనా మాట్లాడతారు. సమయం లేకున్నా సమయాన్ని కల్పించుకొని మరీ మాట్లాడేవారికే మీపై ప్రేమ ఎక్కువగా ఉంటుంది. అలాంటి వారిని ఎప్పుడూ వదులుకోవద్దు. బంధం బలంగా ఉండాలంటే ప్రేమను మాత్రమే ఇస్తే సరిపోదు, నమ్మకాన్ని కూడా ఇవ్వాలి. కేవలం ఊహలతోనే సమయం గడిపేస్తే ప్రయోజనం లేదు మిత్రమా. ఎందుకంటే నారు పోసినంత మాత్రాన పంట పండదు కదా. నువ్వు దాచిన ధనం నిన్ను ధనవంతుని చేస్తుంది. నువ్వు దాచిన దానం నిన్ను ధర్మాతుడిగా మారుస్తుంది. ఈ ధనం అనేది కాటి వరకే రాస్తుంది, కానీ ధర్మం అనేది దైవ సన్నిధి వరకు చేరుస్తుంది. గుర్తుంచుకోండి, గాయపరిచిందని గతాన్ని, కలిసి రావట్లేదని కాలాన్ని ఎప్పుడూ నిందించకూడదు. ప్రతి నదికి ఒక మలుపులాగా ప్రతి జీవితానికి ఒక గెలుపు తప్పకుండా రాసిపెట్టి ఉంటుంది. ఆ సమయం కోసం అన్వేషిస్తూ సాగిపోవడమే జీవితం అంటే. కాబట్టి ప్రతి అడుగులో ధైర్యంగా ముందుకు వేయాలి. ప్రతి ఒక్క క్షణాన్ని ఆనందంగా జీవించాలి. విన్నారు కదండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి మోటివేషనల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.